హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ చెప్పైనా తమ్ముళ్ళు చూస్తారా? అయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకి స్వతంత్రం తేవడానికి ఎంతో కృషి చేసిన ఒకళ్ళ పుట్టినరోజు అండి. ఆయనే మన మహాత్మా గాంధీ గారు, మన బాబూజీ గారు. సో ఆయన గురించి నాకు తెలిసింది కొంచెం జీవిత చరిత్ర చెప్దామని మీ ముందుకు వచ్చాను. 6 to 10th వరకు కూడా ఏమైనా ఎస్ఐ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్స్ అలాంటివి ఇలాంటి టాపిక్స్ ఇచ్చినప్పుడు బాగా యూజ్ అవుతాయండి పిల్లలకి. సో నేను చెప్తాను. అందరూ అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టారంటే, అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? మన గాంధీ గారు 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్ అనే గ్రామంలో జన్మించారండి. ఆయన కరమ్చంద్ అండ్ పుత్లీబాయ్ పుణ్య దంపతులకు ఆయన జన్మించారు. వాళ్ళకి ఈయన లాస్ట్ సంతానం అనమాట. మన గాంధీ గారి అసలైన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ గాంధీ అనేది వాళ్ళ వంశనామం అండి, అంటే ఇంటి పేరు అనమాట. ఈ గాంధీ గారికి ఈ దేశం మీద మంచి అంటే శ్రద్ధ భక్తులు ఇవన్నీ కలగడానికి, ఇవన్నీ కూడా అతను చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న వాతావరణం కూడా ఆయనకి ఎంతో తోడ్పడింది. ప్రతిరోజు వారి ఇంట్లో రామాయణం, మహాభారతం పారాయణం జరిగేదంటండి. అలాగే కూడా జైన్, ప్యారిస్, ముస్లిం ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చర్చ చేసుకునే వాళ్ళంట. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి శ్రద్ధగా వింటూ ఉండేవారంటండి ఆయన. అలాగే ఈయనకి భక్తి కూడా ఎక్కువే. భక్తి ఎందుకు ఎక్కువ అంటారంటే వాళ్ళ అమ్మగారు పుత్లీబాయి గారికి చాలా భక్తి ఎక్కువ అంటండి. సో ఇతన్ని రోజు గుడికి కూడా తీసుకెళ్ళేవారంట ఆవిడ కూడా. అలాగే ఈయనకి అలవాటైంది. ఆయన మా అమ్మగారి వల్లే నాకు పుణ్యం లభించింది అని కూడా చెప్పుకుంటారు. తర్వాత 7 సంవత్సరాల వరకు పోర్బందర్లోనే చదివి తర్వాత రాజ్కోట్లో చదివారండి. ఈయన రాజ్కోట్లోనే వాళ్ళ నాన్నగారు పనిచేసేవారు, వాళ్ళ తాతగారు కూడా పనిచేసేవారు. ఈ మామూలుగానే వయసులో ఉన్నప్పుడు అందరూ అల్లరి చేసినట్టు ఈయన కూడా అల్లరి చేశారంటే, చిన్న చిన్న దొంగతనాలని అయ్యని ఇయ్యని అలాంటివి చేసినప్పుడు వాళ్ళ డాడీకి తనే రియలైజ్ అయ్యారు, నేను ఇలా చేయకూడదు కదా అని అనుకుని వాళ్ళ డాడీకి ఆయనే ఒక పేపర్ మీద రాసి ఇచ్చారంటండి. ఇస్తే అప్పుడు వాళ్ళ డాడీ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అంట. అంటే నా కొడుకు తను ఒప్పుకున్నాడు అనేసి వచ్చేసరికి ఈయన ఆత్మకథలో కూడా ఈయన రాసుకున్నారు. మా నాన్నగారు ఆ రోజు అంటే మన తప్పు ఒప్పుకుంటం వల్ల ఎంత ఇది ఉంటుంది అనేసి ఆ రోజు మా నాన్నగారు నన్ను క్షమించేశారు, ఆయన కళ్ళలో నీళ్ళే నాకు చెప్పినాయి అనేసి ఈయన కూడా తన ఆత్మకథలో రాసుకున్నారు. తర్వాత అప్పుడు చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేసేవారు కదండి. 13వ సంవత్సరాన్ని ఈయనకి బాల్య వివాహం కూడా అయిపోయింది కస్తూరిబాయితోని. వీళ్ళకి 4 కొడుకులు, సంథింగ్ 4 పిల్లలు కూడా ఉన్నారు. హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ, దేవదాస్ గాంధీ, ఇలా 4 సంతానం కూడా వీళ్ళు ఉన్నారండి. వీళ్ళ నాన్నగారు ఈయనకి 16వ ఏటనే ఉన్నప్పుడు చనిపోయారు. గాంధీ గారికి 16 సంవత్సరం ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. తర్వాత ఒక ఋషి టైప్ అనమాట, ఒక అతని ఇంటికి వచ్చి ఇతన్ని చదివించవచ్చు కదా, ఇంగ్లీష్ మీడియంలో గట్రా చదివించవచ్చు కదా, విదేశాలకై పంపి అంటే, ఇంకా మా నాన్నగారు అప్పటికే చనిపోయారు కదా, అప్పటికి నాకు 19 సంవత్సరాలు. అయితే వీళ్ళ అన్నయ్య చదివిస్తారని ఒప్పుకున్నారు. కానీ వీళ్ళ అమ్మగారికి భయం, అంటే మన సంస్కృతిని పాడు చేస్తాడు అని భయం. అప్పుడు ఈయన మాట ఇచ్చారనమాట, అమ్మ నేను ఏమీ చెయ్యను అంటే వీళ్ళ అమ్మగారు 3 మాటలు తీసుకున్నారంటండి ఈయన దగ్గర. మద్యపానం ముట్టుకోకూడదు, అలాగే దేశ అమ్మాయిలతో ఉండకూడదు, అలాగే మాంసాహారం ముట్టకూడదని మాట తీసుకుని ఈయన్ని పంపారంటండి. 1888 సెప్టెంబర్ 4న ఈయన వెళ్ళారు. సో అక్కడే బారిస్టర్ చదివి ఆయన 1891 జూన్ 12న మన ఇండియాకి తిరిగి వచ్చేసారనమాట. సో తిరిగి వచ్చేసాక చాలా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేశారంట. ఎక్కడైనా లాయర్ కింద చేద్దామని అని అనుకుంటే అప్పటికి ఈయనకి 24 సంవత్సరాలు. సో 1893లో ఈయనకి
సౌత్ ఆఫ్రికా నుంచి పిలుపు వచ్చిందంటండి. ఒక కంపెనీలో ఇలాగా లాయర్ కింద వర్క్ చేయాలని పిలుపు వస్తే సరే అని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో అసలు చులకనతనంగా చూసేవారంట ఈయన్ని. నువ్వు నల్లజాతి వాడివని. ఒకసారి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్లో వెళ్తే నల్లజాతి వాడు మాతో ట్రావెల్ చేయడం ఏంటనేసి ట్రైన్లోంచి కూడా గెంటేశారు ఇతన్ని. మీకు అది తప్పకుండా అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ట్రైన్లోంచి కూడా గెంటేశారు. అప్పుడు ఈయనకి చాలా ఇదిగా అనిపించి అక్కడ మూడు ఈయన వాడారు ఆయుధాలు. ఈయన ఆయుధాలు ఏంటంటేనండి అహింస, సత్యం, న్యాయం. ఈ 3 ఆయుధాలు ఆయన వాడి అక్కడే 1893 నుంచి 1914 వరకు అక్కడే ఈయన గడిపేశారు. తర్వాత మళ్ళీ మన ఇండియాకి తిరిగి వచ్చేసిన తర్వాత ఈ బ్రిటిష్ పాలన చూశారు ఈయన. మన ఇండియన్స్ని వీళ్ళు చాలా దారుణంగా పాలించడం ఇవన్నీ చూసి అబ్బా ఇదేంటి నా ఇండియన్స్ని ఇలా పాలిస్తున్నారు ఏంటి అనేసి ఈయనకి ఇది వచ్చేసి బాలగంగాధర్ తిలక్, నెహ్రూ గారిని గట్రా కలిసారంట వెళ్ళి. ఇదేంటి మనల్ని వీళ్ళు ఇలా పాలించడం ఏంటి అంటే, మన భారతదేశానికి 3 వైపులా సముద్రం ఉండేదండి. మన ఉప్పు మనం తయారు చేసుకోగలం, కానీ వాళ్ళు ఎలాగా మనల్ని తయారు చేసుకునే వాళ్ళు తయారునిచ్చుకునే వాళ్ళు కాదు. మీరు మా దేశం నుంచి మీరు అన్నీ దిగుమతి చేసుకోవాలని ఇవ్వరంటండి, తెచ్చుకోవాలని. ఒకవేళ ఎవరైనా మాట వినుకొని తయారు చేసుకుంటే ట్యాక్స్లు బోల్ పే చేసేసి ఇవ్వరంట. సో గాంధీ గారికి ఇంకా చాలా కోపం వచ్చి ఇంకెవరొక్కరు రావాలి కదా ఎదరికి. 1930లో ఉప్పు సత్యాగ్రహణం అని ఈయన స్టార్ట్ చేశారు. అందులో మన ఇండియన్స్ అందరూ చాలామంది ఈయనకి సపోర్ట్గా నిలిచి ఆ ఉప్పు సత్యాగ్రహణంలో అందరూ పాల్గొన్నారు. ఆ పాల్గొనడానికి కారణం ఏంటంటేనండి 1919 ఏప్రిల్ నెలలో పంజాబ్లోని ఒక యుద్ధం జరిగింది. ఈ మన ఇండియన్స్కి బ్రిటిష్ వాళ్ళకి జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన 400 పైగా మన ఇండియన్స్ని చంపేశారు. సో అందుకనేసి మన ఇండియన్స్ ఏంటంటే ఇలా మనం అవ్వకూడదు అనేసి 1930లో ఉప్పు సత్యాగ్రహణం గాంధీ గారు చేస్తే అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారనమాట. ఇందులో కూడా మన గాంధీ గారితో పాటు 80,000 మందిని ఈ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసేసారంటండి. మన ఈ సత్యాగ్రహణం చేస్తున్నారని. అయినా మన వాళ్ళు పట్టు విడని విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అనిపించింది ఇదేంటి వీళ్ళు వదలట్లేదు, మీ డిమాండ్స్ ఏంటని అడిగితే మాకు సొంతంగా పార్టీ కావాలి, మాకు మీ బ్రిటిష్ రూల్ నచ్చకపోతే మేము విడిచేస్తాం, మాకు ఒక కమిటీ కావాలని కోరారంటండి. అప్పుడే ఏర్పడిందండి మనకి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే మనకి ఇది ఆవిర్భవించింది. దానికి పెద్దల కింద రాధాకృష్ణ గోపాల్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఇలా చాలామంది పెద్దలు ఉన్నారనమాట. ఆ తర్వాత 1939లో రెండో ప్రపంచ యుద్ధం జరిగిందండి. ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు చాలా కోల్పోయారనమాట. వీళ్ళు కొంచెం అంతా కోల్పోయారు. మనమే రూల్ చేసుకోలేం అన్న స్టేజ్కి వాళ్ళు వచ్చారు. అయితే మన వాళ్ళు పట్టు వదలరు కదా, మన ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ ఇవ్వడానికి. వీళ్ళు ఏం చేశారంటే పట్టు వదలకుండా ట్రై చేస్తూనే ఉంటే ఆఖరికి మనకి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకి స్వతంత్రం ఇచ్చారు. ఈ అర్ధరాత్రి స్వతంత్రం ఇవ్వడానికి కారణం ఏమిటంటేనండి మన ఈ గాంధీ గారు వీళ్ళందరూ కోరారంట వాళ్ళని, మన పెద్దలు. ఆగస్టు నైట్ 11:51 నుంచి 12:39 వరకు అభిజిత్ అనే మంచి లగ్నం ఉంది, ముహూర్తం ఉందని అన్నీ మాకు అప్పుడే ఆ టైంలోనే కావాలి అనేసి వీళ్ళు విన్నవించుకున్నారంట వాళ్ళకి. ఈ అభిజిత్ ముహూర్తం అంటే ఏంటంటే పరమ పవిత్రమైన ముహూర్తం అనమాట. మన రాములు వారు అప్పుడే ఆ ముహూర్తం ఆ లగ్నంలోనే మన రాములు వారు కూడా జన్మించారు. సో ఇది చాలా పవిత్రమైన ముహూర్తం అనమాట. అందుకు మనకు అప్పుడే కావాలని కోరుకుంటే వాళ్ళు కూడా మనకు అప్పుడే మన ఇండిపెండెన్స్ అనేది అనౌన్స్ చేశారు. తర్వాత 1948లో జనవరి 30న ఢిల్లీ ప్రార్థనా సమావేశాలకు మన గాంధీ గారు వెళ్తుంటే నాథూరామ్ గాడ్సే అన్న ఒక అతను మన గాంధీ గారిని 3 బుల్లెట్లు దింపి చంపేయడం జరిగిందనమాట. తర్వాత ఆయన్ని నాథూరామ్ గారిని మన వాళ్ళు ఉరితీయడం కూడా జరిగింది. సో ఇదండి మన గాంధీ గారి జీవిత చరిత్ర షార్ట్కట్లో మీకు చెప్పాను. ఆయన పుట్టడం కానించి మనకి ఆయన మరణం వరకు కూడా నేను షార్ట్కట్లో మీకు చెప్పాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఉంటుంది దాన్ని టింగ్ మని కొట్టేయండి. ఇంకొక విషయం అండి, మన గాంధీ గారు ఏమని చెప్పారు,
మనకి మన స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి తిరుగుతుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పారు. కానీ స్వతంత్రం వచ్చిందంటారా ఫ్రెండ్స్? కొంతమంది ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. నేనైతే ఒకటే అంటాను, 2 చప్పట్లు లేనిదే 2 చేతులు కలవందే చప్పట్లు మోగవు. ఇటు ఆడవాళ్ళ తప్పు ఉంటుంది, ఇటు మగవాళ్ళ తప్పు ఉంటుంది. మగవాళ్ళనే మనం బ్లేమ్ చేయకూడదు, అలాగని ఆడదాన్ని మనం బ్లేమ్ చేయకూడదు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుందంటేనండి, ఆడదానికి తెలియకుండానే ఆడది బలైపోతుంది. ఒక అమ్మాయికి అసలు ఏమీ తెలీదు, ఏమి అఫైర్స్ ఉండో లేకపోతే ఏమీ ఉండదు, తన వర్క్ ఏదో తనే చేసుకుంటూ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా కొంతమంది రాబందులు ఇది చేస్తున్నారనమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇంట్లోనే అమ్మ, అక్క, చెల్లి, మన భార్య అందరూ ఎలా అయితే ఉంటారో అలాగే పక్కన వాళ్ళని కూడా చెల్లి, అలాగా తల్లి భావం కింద చూస్తే మన ఇండియాకి ఇంకా నిజమైన స్వతంత్రం వచ్చేసినట్టేనండి. సో అందరం అలా ఉండడానికి ట్రై చేద్దాం. డ్రెస్సెస్ అంటారండి. డ్రెస్సెస్లో ఏముంది, కొంతమంది చిరాగ్గా వేసుకుంటున్నారు, అదైతే ఒప్పుకోవాల్సిందే, ఆడవాళ్ళుగా మనం ఒప్పుకోవాల్సిందే. కానీ పసిపాప 9 నెలల పసిపాపది ఒకటి జరిగింది మొన్న మధ్యన. ఆ పాప ఏం చేసిందంటే, ఆ పాప ఏమన్నా మోడర్న్ డ్రెస్లు వేసుకుని వాక్ చేసిందా? అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని పెద్దవాళ్ళు కూడా, పెద్ద టీనేజ్ అమ్మాయిలు కూడా సఫర్ అవుతున్నారు. అది అనమాట, వాళ్ళకి తెలియకుండానే చనిపోతున్నారు. అది నేను చెప్పదలుచుకున్నది. సో వీడియో ఎలా ఉందో, ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.